Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. చాలా మంది తర్వాత ఒక ఇండియన్ ఫిల్మ్ బాలీవుడ్ గా తెలుగు సినిమా సత్తా ఏంటో చూపిస్తుంది. గట్టిగా మాట్లాడితే సలార్ తర్వాత ఆరెంజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఫిల్మ్ కల్కినే అని చెప్పొచ్చు. అయితే సలార్ రిలీజ్ అయింది వీకెండ్ లో, అయితే మిడ్ వీక్ లో రిలీజ్ అయ్యి కూడా దుమ్ములేపుతుంది కల్కి ఫిల్మ్. బేసిక్ గా వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాకి టాక్ ఎలా ఉన్నా సెకండ్ డే సాటర్డే కావడంతో థియేటర్స్ కి ఆడియన్స్ వెళ్తారు. బట్ మిడ్ వీక్ లో రిలీజ్ అయిన సినిమాకి టాక్ తేడా కొడితే ఫ్రైడే థియేటర్స్ వైపు కూడా ఎవరో చూడరు. బట్ కల్కి సినిమా సెకండ్ డే వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. ఒక తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజెస్ లో డే 3 బుకింగ్స్ వైస్ నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. ఇక ఓవర్సీస్ లో ఇలాంటి కంటెంట్ కి పాజిటివ్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ప్రెజెంట్ కల్కి సినిమా కలెక్షన్స్ చెప్తున్నాయి. ఎవడి సుబ్రహ్మణ్యం అండ్ మహానటి సినిమాల తర్వాత ఓవర్సీస్ లో నాగేశ్వన్ కి మరో బ్లాక్ బస్టర్ పడినట్టే. చూస్తుంటే ఓవర్సీస్ లో రేంజ్ మార్కెట్ ఉన్న డైరెక్టర్స్ లో ఒకప్పుడు శ్రీను వైట్ల, ప్రెజెంట్ రాజమౌళి, త్రివిక్రమ సరసన చేరడంలో అతిశయోక్తి లేదు. సో లేట్ చేయకుండా కల్కి డే 3 ఎంత రావచ్చు, ఎంత వస్తే సేఫ్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో ఈ సినిమాకి బుకింగ్స్ మంచిగా జరుగుతున్నాయి. అవి డే 2 కంటే బెటర్ గా ఉన్నాయి అండ్ యాజ్ యూజువల్ గా హైదరాబాద్ బుకింగ్స్ డామినేటింగ్ గా ఉన్నాయి. మల్టీప్లెక్సెస్ లో కలికి ర్యాంపేజ్ చూపిస్తుందని చెప్పొచ్చు. డే 3 నైజాంలో 8 నుంచి 12 కోట్ల మధ్య షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ 12 కోట్ల మార్క్ ని దాటిందంటే మాత్రం నైజాంలో ఈ మూవీ రన్ ఆపడం కష్టమే అని చెప్పాలి. ఓవరాల్ గా 3 డేస్ కి గాను నైజాంలో షేర్ 40 కోట్ల మార్క్ దాటబోతుంది అండ్ వీకెండ్ కి 50 కోట్ల మార్క్ ని టచ్ చేసిందంటే మాత్రం మండే నుంచి 15 కోట్ల టార్గెట్ మాత్రమే ఉంటుంది. ఇక సీటెడ్ విషయానికి వస్తే సెకండ్ డే తో ఈక్వల్ గా సెకండ్ డే కంటే బెటర్ గా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ఆంధ్రలో గ్రోత్ పెద్దగా పెరగకపోయినా డే 2 తో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. ఆంధ్ర నుంచి ఒక 12 కోట్ల షేర్ వస్తే గుడ్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలా తెలుగు స్టేట్స్ లో ఒక 20 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది పాసిబుల్ అయిందంటే మాత్రం 3 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 85 కోట్లు దాటుతుంది. సో వీకెండ్ అయ్యేసరికి 100 కోట్ల మార్క్ దాటిపోతుంది. సో మండే నుంచి టార్గెట్ 68 కోట్లు మాత్రమే ఉంటుంది. అండ్ ఇదంతా జరగాలంటే రెయిన్ ఎఫెక్ట్ అండ్ క్రికెట్ ఎఫెక్ట్ పడకూడదు. ఇక కర్ణాటకలో 2 డేస్ కి గాను 17.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 3 గ్రోత్ చూపిస్తూ 7 నుంచి 10 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కర్ణాటకలో చాలా రోజుల తర్వాత ఒక డబ్బడ్ ఫిల్మ్ మంచిగా పర్ఫార్మ్ చేస్తుండడం విశేషం. ఇక తమిళనాడు విషయానికి వస్తే డే 3 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. బుకింగ్స్ చూస్తే చాలా గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఇక కేరళలో 2 డేస్ కి 5.6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మైండ్ బ్లాక్ చేయగా డే 3 ఏకంగా 3 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉంది. ట్రేడ్ అయితే ఏకంగా వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు 12 కోట్ల పైన గ్రాస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్తున్నారు. ఇక నార్త్ లో డే 1 22.5 కోట్లు, డే 2 23.25 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ సెకండ్ డే గ్రోత్ చూపించడంతో 2 డేస్ నెట్ 45.7 కోట్లకి చేరుకుంది. ఈ రోజు క్రికెట్ ఎఫెక్ట్ కనుక పడకపోతే 30 కోట్ల నెట్ ఈజీగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ 30 కోట్ల మార్క్ దాటిందంటే మాత్రం ఇండియాలో హిందీ నెట్ 85 కోట్ల మార్క్ దాటిపోతుంది. దెన్ వీకెండ్ కే 100 కోట్ల నెట్ ని చూస్తాం. ఇది మాత్రం నార్త్ లో మామూలు రెస్పాన్స్ కాదు. సూర్యని టాలీవుడ్ అడాప్టెడ్ సన్ అని ఎలా అయితే అంటారో ప్రభాస్ ని నార్త్ అడాప్టెడ్ సన్ గా చెప్పొచ్చు. ఇక ఓవర్సీస్ లో ఇండియాతో ఈక్వల్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. యూకే, ఐర్లాండ్, జర్మనీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో దుమ్ములేపుతుంది ఈ ఫిల్మ్. అసలు ఓవర్సీస్ లో ఇంత మార్కెట్ ఒక తెలుగు సినిమాకి ఉందా అనే విధంగా గట్టిగా రైజ్ అవుతుంది కల్కి ఫిల్మ్. RRR ఫుల్ రన్ లో కొట్టిన రికార్డ్స్ ని యూకే అండ్ ఐర్లాండ్ లో వీకెండ్ కే లేపైపోతుంది ఈ ఫిల్మ్. ఖచ్చితంగా ఓవర్సీస్ లో డే 2 కంటే పెద్దనమనే చూస్తాం. అలా ఓవరాల్ గా థర్డ్ డే ఈ ఫిల్మ్ 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. 3 డేస్ లో 400 కోట్ల గ్రాస్ ని ఈజీగా దాటిపోతుంది కల్కి ఫిల్మ్. సో వీకెండ్ కి 500 కోట్ల మార్క్ అనేది పాసిబుల్ నెంబర్. సో సలార్ తర్వాత మళ్ళీ ఒక ఇండియన్ ఫిల్మ్ 500 కోట్ల మార్క్ ని చూడబోతుంది. ఇండియన్ సినిమాకి మళ్ళీ గుడ్ డేస్ వచ్చేసాయి. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది కల్కి డే 3 బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ వీడియో. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.